దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆహారం ఇచ్చుచున్నాడు. ఈ వచనంలో దేవుని యొక్క పోషణ, నమ్మకత్వం మరియు నిబంధన కట్టుబాటు కనిపిస్తూ ఉన్నాయి. దేవునికి భయపడే వారికి ఆయన ఎప్పుడు విడిచిపెట్టువాడు కాడు. వారి అవసరతలను తీర్చి తన వాగ్దానాలను నిలబెట్టువాడు దేవుడు. మానవుడిగా మనము దేవుని వైపు అవసరతల కొరకే చూస్తాం, కానీ దేవునికి ఏదైనా నిబంధన చేసుకుంటే దానిలో కట్టుబడి ఉండలేం. కానీ దేవుడైతే తన నిబంధనకు కూడా ఆయన కట్టుబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు పోషకుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆహారం ఇచ్చుచున్నాడు అంటే ఆయన మాట ద్వారా దేవుడు తన ప్రజలను అవసరాలను చూసుకుంటూ ఉన్నాడు అని తెలుస్తూ ఉంది. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32 వచనాల్లో మనం చూస్తే మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ కావాలనని నీకు తెలిసి ఉన్నది. నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, తల్లి గర్భంలో నిర్మించిన దేవుడు, నువ్వు నిరూపింపకమనిపై భూమి మీద పడక మునిపే నీకు ఏది కావాలో తెలిసిన దేవుడు. అందుకే మనం ఆలోచన చేస్తే కీర్తనాకారుడు 34వ సంకీర్తనలో మనం చూస్తే చక్కగా ఈ మాట కనిపిస్తుంది. 34వ సంకీర్తన 10వ వచనంలో మనం చూస్తే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలుగును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదువై ఉండదు. దేవుని వాగ్దానం, మనం దేవుని నిబంధనకు మనం కట్టుబడి ఉన్నాం, కానీ దేవుని ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఏది కొదువై ఉండను అన్నాడు కదా అని మాట్లాడతాం. దేవుడు నీకు ఏది కొదువు ఉంచకూడదు. ఎందుకంటే నిన్ను మేలుతో తృప్తిపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు ఆయన్ని ఆశ్రయిస్తే కూడా నీకు ఏ మేలు కూడా కొదువై ఉండదు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అందుకే దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున సమస్తము సమకూర్చబడి మేలు కొరకే జరుగుతాయి. కానీ ఎప్పుడు జరుగుతాయి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క నిబంధన నువ్వు ఏదైతే దేవునితో చేసుకుంటున్నావో ఆ నిబంధనకు నీవు తగిన జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు నీకు ఏది కొదువ చేయడు. అందుకనే ఇక్కడ కీర్తనకారుల్లో మనం చూస్తున్నాం కదా, ఆహారం ఇచ్చి ఆయన పోషించుచున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి పోషించుచున్నాడు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే కనానులో కరువు వచ్చినప్పుడు ముందుగానే ఐగుప్తుకి యోసేపును పంపించి సమృద్ధిని దేవుడు అనుగ్రహించేటట్టు చేశాడు. ఇది దేవుని యొక్క మాటగా ఉంది. ఆయన మనల్ని ఎలాగా పోషించే దేవుడు. అందుకే ఆయన భయపడే వారికి ఆయన ఆశీర్వాదానికి మార్గాలు కూడా ఆయనే తెరుస్తాడు. దేవునికి భయపడితే ఆశీర్వాదాలకు కూడా మార్గాన్ని ఆయన తెరుస్తాడు. కాబట్టి మనం ఆలోచన చేస్తే దేవుని భయపడే వారికి అంటే గౌరవించి ఆయన చిత్త ప్రకారం జీవించడానికి మనం ఇష్టపడితే. అందుకని సామెతల్లో మనం చూస్తాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకున్నవాడు ధన్యుడు. అంటే ఆశీర్వాదం కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఆశీర్వాదానికి కావలసిన జ్ఞానాన్ని కూడా దేవుడు ఇచ్చి నడిపిస్తాడు. అందుకే ఆయన నిబంధనను మరవడం, మనుషులు మర్చిపోయినా, వ్యక్తులు మేలులు కలిగి దూరం అయిపోయినా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. అబ్రహాముతో నిబంధన చేసుకున్న దేవుడు వారిని ఎప్పుడు కూడా మర్చిపోలేదు. హల్లెలూయా.
కాబట్టి మనం ఆలోచన చేస్తే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మనుషుడు మాట ఇవ్వచ్చు, తప్పిపోతాడు. కానీ దేవుడు వాగ్దానం చేస్తే అది నెరవేరుస్తాడు. ఆయనలోనున్న మంచి గుణలక్షణం ఏంటంటే, ఆయన బిడ్డలు ఎంత వ్యతిరేకంగా జీవించినా సరే అబ్రహాముతో చేసిన నిబంధన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోలేదు. నీకు కూడా దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని ఎప్పుడు కూడా ఆయన నెరవేర్చడానికి సమర్థుడే, కానీ ఆ వాగ్దానాన్ని నెరవేరకుండా చేసే దేవుడు కాదు. కాబట్టి దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేస్తే. కాబట్టి దేవుడు మనల్ని పోషించే దేవుడు. కష్టాలు ఉన్నాయి, పరిస్థితులు బాగోలేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, చేతి పనులు లేవు, కూలి పనులు లేవు, కుటుంబ పరిస్థితులు ఎలాగా, బిడ్డల భవిష్యత్తులు ఎలాగా, స్కూల్ తెరుస్తున్నారు, వాళ్ళ ఫీజులు ఎలా కట్టాలి, ఏం చేయాలి, ఎలా బతుకుతాం, ఎలా తింటాం, ఇవన్నీ మనం ఆలోచిస్తే దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. గొప్ప నిబంధనను ముందుగానే ఆయన స్థిరపరిచాడు. శారీరకమైన ఆహారంతో పాటు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని నీకు ఇచ్చి దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీవు చేయవలసింది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. నిన్ను తప్పక ఆయన పోషిస్తాడు. హల్లెలూయా. అంత మంచిది. అందుకే సింహం పిల్లలు ఆకలిగా ఉన్నను యెహోవాను ఆశ్రయించిన వారికి నేను కొదువై ఉండను. ఆదికాండంలో ఒక మంచి మాట చూస్తాం. ఇది మొదలుకొని నిన్ను నీ బిడ్డలను నేను పోషిస్తాను. ఆ రోజు పోషించిన దేవుడు ఈ రోజు కూడా పోషించుటకు శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన యందు మనం ఆనందించాలి. అంటే నరుని దేవుడు మరవని దేవుడు. హల్లెలూయా. పోషించే దేవుడు, మర్చిపోలేని దేవుడు, పోషించే దేవుడు. హల్లెలూయా. దేవుడు తన ప్రజలను పోషిస్తాడు. దేవుని భయము జీవితంను మార్చేస్తుంది. దేవుని యందు భయం మన జీవితాన్ని మార్చేస్తుంది. దేవుడు వాగ్దానాన్ని నిలబెడతాడు. దేవుడు ఎప్పుడూ కూడా వాగ్దానాన్ని విడిచేసే దేవుడు కాదు. కాబట్టి ఆయన యందు భయభక్తులు గల వారిని ఆహారం ఇచ్చి ఆయన పోషించుచున్నాడు. తన నిబంధనను స్థిరపరుస్తున్నాడు. ఈ వాగ్దానం మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో నెరవేరుటకు దేవుడు సహాయం